గంగ వాళ్ళ ఇంటికి మ్యారేజ్ బ్రోకర్ వచ్చి ఫోటోలు చూపిస్తూ ఉంటాడు. ఇదిగోండి ఈ అబ్బాయి ఇది చేస్తాడు, ఈ అబ్బాయి అది చేస్తాడు అని చెప్పి కొందరు అబ్బాయిల ఫోటోలు చూపిస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ అమ్మకి ఒక ఫోటో నచ్చి ఆ ఫోటోని అయితే చూసి ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి కోసం అడుగుతూ ఉంటుంది. ఇంతలో బయట గంగాధర్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి వీళ్ళ ఇంటికి మ్యారేజ్ బ్రోకర్ వచ్చాడు, కొంపదీసి గంగకి ఇంకో పెళ్లి చేస్తారా ఏంటని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో గంగ అయితే అక్కడికి వెళ్తుంది. ఇక గంగ రాగానే వాళ్ళ అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ ఏంటమ్మా ఇది, ఏంటమ్మా నువ్వు చేస్తున్నది, ఎవరితను ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతుంది. అమ్మ నేను మ్యారేజ్ బ్రోకర్నమ్మా, పెళ్లి సంబంధాలు తీసుకువచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే గంగ అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి అంటుంది. దాంతో గంగ వాళ్ళ అమ్మ అయితే నేనే రమ్మన్నానమ్మా అని చెప్పి అంటుంది. ఎందుకు అమ్మ, ఎవరికి ఇప్పుడు పెళ్లి సంబంధాలు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చెల్లికమ్మా అని అంటుంది. చెల్లికి ఎందుకమ్మా, చెల్లికి ఇంకా వయసు అవనే లేదు, తను చదువుకుంటుంది కదా, ఇలాంటి పని చేసావేంటి, అసలు ఇలా చెల్లికి పెళ్లి సంబంధాలే వద్దు, దయచేసి మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది అతనితో. దాంతో అక్కడ ఉన్న ఆయన అయితే సరే సార్ అని చెప్పి అక్కడ ఉన్న ఫోటోలన్నీ కలెక్ట్ చేసుకొని తన బ్యాగ్లో పెట్టేసి సార్ నా డబ్బులు అని చెప్పి అంటాడు. దాంతో గంగ వాళ్ళ నాన్న అయితే అతనికి డబ్బులు ఇవ్వగానే మీరు ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకండి అని చెప్పి గంగ అతనికి వార్నింగ్ ఇస్తుంది. దాంతో అతనైతే సరే మేడం అని చెప్పి అంటాడు. ఇక గంగ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ subscribe.